ఈ ఏడాది మిరప విస్తీర్ణం బాగా తగ్గింది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకల్లో ఈ పంటను ప్రధానంగా తగ్గించడంతో దేశవ్యాప్తంగా విస్తీర్ణంలో తగ్గుదల నమోదైంది. పొగాకు, మొక్కజొన్న, పప్పు దినుసులు, మిర్చికి ప్రత్యామ్నాయంగా సాగు చేశారు అని బిజినెస్ లైన్ అనే వ్యాపార సంబంధించిన ఇంగ్లీష్ పత్రిక నిన్న ఒక ఆర్టికల్ ఇచ్చింది. ఇది విశ్వనాథన్ కులకర్ణి అని చెప్పి బెంగళూరు రిపోర్టర్ రాశాడనమాట. ఈ పత్రికలో ప్రచురించడం అంటే ఆషామాషి కానే కాదు, పక్క ఆధారాలుంటేనే ప్రచురిస్తారన్నమాట. మిర్చికి ధరలు తగ్గటం, కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు భారీగా ఉండటంతో ఇక ధర రాదని అర్థం చేసుకుని సాగుని దాదాపు 25% వరకు తగ్గించారు. తగ్గింది వాస్తవం. ఎంత తగ్గిందనే అంశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 4వ వంతుకు తగ్గిందంటే 100 ఎకరాలకు 75 ఎకరాలే వేశారన్నమాట. అయితే ఈ రంగంలో నిష్ణాతులైన హోల్సేల్ వ్యాపారులు ఇంకొక 5% పెంచి 30% దాకా తగ్గుదల ఉంటుందని చెప్పి చెబుతా ఉన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ ముందస్తు అంచనాల ప్రకారం 9.9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మిర్చి పంట సాగు చేశారని చెప్పి అంచనా వేశారు. మిర్చి ఉత్పత్తి అంచనా వచ్చేటప్పటికి 32 లక్షల టన్నుల దాకా ఉంటుందని చెప్పి లెక్కగట్టారు. గత ఏడాది కంటే కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు భారీగా ఉన్నాయి. గుంటూరు ప్రాంతంలో 42 లక్షల బస్తాల స్టాకు ఉంది. గత ఏడాది ఇది 27 లక్షలు మాత్రమే ఉంది. ఈ సమయంలో విస్తీర్ణం 70% ఉన్న పంట బాగా ఉందని చెప్పి వెలగపూడి సాంబశివరావు చెప్పారు. ఈయన అఖిల భారత మిర్చి ఎగుమతిదారుల సంఘం అధ్యక్షులు. తెలంగాణ విషయానికి వస్తే అక్కడ 30 లక్షల టిక్కీల నిల్వలు ఉన్నాయి. కర్ణాటకలో 42 నుంచి 50 లక్షల టిక్కీలు నిల్వ ఉన్నట్టు చెప్పారు. కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వ్యాపారి వాంపల్లి బసవరాజు మాట్లాడుతూ బాడిగ వాటి హైబ్రిడ్ రకాలకు ప్రధానంగా కారం కోసం వాడతారు. ఈ వెరైటీలలో విస్తీర్ణం 30% తగ్గిందని చెప్పి ఆయన చెప్పారు. పెసర పంట ఇక్కడ మిర్చికి ప్రత్యామ్నాయంగా మారిందని చెప్పి వెల్లడించారు. ప్రస్తుతం బాడిగ ధరలు 22,000 పలుకుతోంది. గత ఏడాది 60,000 దాకా రేటు ఉండటం గమనించాలి. బాడిగ హైబ్రిడ్లైన 5531కి ధర ప్రస్తుతం 12,000 ఉంది. గత ఏడాది 14,000 దాకా పలికింది. ఇక తేజ రకం మిర్చికి ప్రస్తుతం ఆంధ్రాలో 12,000 నుంచి 15,000 మధ్య ధర నడుస్తూ ఉంది. గత ఏడాది 17 నుంచి 19,000 మధ్య ధర ఉండేది. గత ఏడాది మిర్చికి మంచి ధర రావడంతో విస్తీర్ణం పావలా వంతు పెంచారు. ఈ ఏడాది పెరిగిన విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుతం ఉన్న విస్తీర్ణం సాధారణమైందే అని చెప్పి పురుగు మందుల వ్యాపారానికి ఆగ్రోవెట్ CEO రాజవేలు చెప్పారు.